వెల్కమ్ టు మన ప్రయాణం. లైఫ్లో మనల్ని ఎవరూ గుర్తించలేదు అని ఫీల్ అయిన మూమెంట్స్ చాలా ఉంటాయి. కానీ ప్రాబ్లం మనలో కాదు, మన బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు. అలాంటి ఒక స్టోరీని ఈరోజు మన ప్రయాణంలో వినేద్దాం. ఈ కథలో హీరో ఒక వైట్ క్రేయాన్. మనందరికీ చైల్డ్హుడ్లో ఒక క్రేయాన్ బాక్స్ ఉండేది. రెడ్ కలర్ యాపిల్ కోసం యూజ్ చేసేవాళ్ళం, బ్లూ స్కై కోసం, గ్రీన్ ట్రీస్ కోసం, ఎల్లో సన్ కోసం. ఇలా ఆల్మోస్ట్ ఎవ్రీ కలర్ని మళ్ళీ యూజ్ చేసేవాళ్ళం. బట్ వైట్ క్రేయాన్ మోస్ట్ ఆఫ్ ద టైం అది బాక్స్లోనే అన్టచ్డ్గా ఉండిపోయేది. నాట్ బికాస్ దానికి కలర్ లేదు అని కాదు, వాల్యూ లేదు అని కాదు. వైట్ పేపర్ మీద వైట్ క్రేయాన్తో ఎంత అందంగా డ్రా చేసినా కూడా ఎవ్వరికి కనిపించదు. ఎవరో ఒకరోజు బ్లాక్ పేపర్ తీసుకొని అదే వైట్ క్రేయాన్తో ఒక చిన్న స్ట్రోక్ వేశారు. అంతే, సడన్లీ అందరి అటెన్షన్ దానిపై పడేలా కనిపించింది. అది ఎంత బ్యూటిఫుల్గా షైన్ అయింది అంటే అందరూ దానినే చూస్తూ ఉండిపోయేంతగా. సో ఏం మారింది? కలర్ మారలేదు, క్రేయాన్ మారలేదు, ఓన్లీ ద బ్యాక్గ్రౌండ్ చేంజ్డ్. కొంతమంది పీపుల్ కూడా ఎగ్జాక్ట్లీ ఆ వైట్ క్రేయాన్ లాంటి వాళ్ళే. వాళ్ళు సైలెంట్గా వర్క్ చేస్తారు. వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, కైండ్నెస్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది. కానీ రాంగ్ ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల, రాంగ్ పీపుల్ మధ్య ఉండటం వల్ల, రాంగ్ ప్లేస్లో ఉండటం వల్ల వారి వాల్యూ ఎవరికి కనిపించదు. బట్ ట్రస్ట్ మీ, ఒకరోజు వస్తుంది. జస్ట్ వన్ ఆపర్చునిటీ, వన్ రైట్ మూమెంట్, వన్ సింగిల్ ఛాన్స్, అంతే. బ్లాక్ పేపర్ మీద వైట్ క్రేయాన్ ఎలా షైన్ అయిందో మీ వాల్యూ కూడా ఒకరోజు అంతే బ్రైట్గా షైన్ అవుతుంది. ప్రపంచం మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేనంతగా. ఇలాంటి స్టోరీస్ కోసం మన ప్రయాణంని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఈరోజు స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మన ప్రయాణంతో కలిసి ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.